దేవునికి స్తోత్రం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండం 27వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియులారా. గడిచిన దినమందు ఆదికాండం 26వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసాం, ధ్యానించాం. అందులో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు ఇస్సాకుని హెచ్చిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు ఇస్సాకు వెళ్ళిన చోటల్లా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ముందుకు కొనసాగింపజేస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగూ మరి ఇస్సాకు తన తండ్రి తవ్వినటువంటి బావులను మరలా తవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే తన తండ్రి కాలంలో మరి అబ్రహాము బావులను త్రవ్వించి పెట్టినప్పుడు మరి అబీమెలెకు కాలంలో అవన్నీ కూడా పూడ్చబడ్డాయి. ఆ పూడ్చబడ్డటువంటి బావులను మరలా త్రవ్విస్తూ ఉన్నాడు. త్రవ్విన చోటల్లా కూడా బావి జలములతో ఉబికి నీరు బయటకు వస్తూ ఉంది. అలా ఉబికి బయటకు వచ్చినటువంటి బావికి మరి ఇస్సాకు పేర్లు పెడుతూ ఉన్నాడు ప్రియులారా. అలాగ పేర్లు పెడుతూ ఉన్నప్పుడు అబీమెలెకు రాజు ఇస్సాకుతో ఒక ఒప్పందానికి వస్తూ ఉంటున్నాడు. అబీమెలెకు రాజు మరి ఇస్సాకును తన మరి గ్రామము నుంచి ఎల్లగొట్టిన తరుణంలో మరి ఇస్సాకు ఒక లోయలో గుడారం వేసుకొని జీవనం కొనసాగిస్తూ అక్కడ జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఇస్సాకును అత్యధికముగా హెచ్చించాడన్న సంగతి అబీమెలెకు తెలుసుకున్నాడు ప్రియులారా. అలా తెలుసుకొని మరలా ఇస్సాకు దగ్గరకు వచ్చాడు. మరి మనిద్దరం కూడా ఒక ఒప్పందానికి వద్దాము. దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించాడు, నిన్ను హెచ్చించాడు, నిన్ను గొప్ప చేశాడన్న సంగతి మేము కన్నులారా చూసాము, చెవులారా విన్నాము. ఇస్సాకు, మనిద్దరము ఒక ఒప్పందానికి వద్దాము. నీవు త్రవ్వించినటువంటి బావులలో నాకు కూడా పాలివ్వు, నాకు కూడా భాగం ఇవ్వు అని చెప్పి అబీమెలెకు మరి ఇస్సాకుతో మాట్లాడాడు ప్రియులారా. అలా మాట్లాడినప్పుడు ఇస్సాకు మరి ఆ రోజు ఒక విందు చేసి వారికి మరి ఆహారాన్ని పెట్టి ఇద్దరు కూడా ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అలాగూ అబీమెలెకు వెళ్ళిపోయాడు. తర్వాత ఇస్సాకు ఆశీర్వదింపబడుతూ హెచ్చింపబడుతూ దేవుని మరి సన్నిధిలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి ఏశావు తనకు నచ్చనటువంటి వివాహాన్ని చేసుకున్నాడు. తల్లిదండ్రులకు నచ్చని వివాహము చేసుకొని వారికి మనోవేదనను కలుగచేస్తూ ఉన్నాడు, వారికి దుఃఖాన్ని కలుగచేస్తూ ఉన్నాడు, వారిని వేదనకు గురి చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగ లేఖనాలలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, 27వ అధ్యాయానికి వచ్చినట్లయితే మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు, తన దృష్టి లోపించింది, దృష్టి మాంద్యము గలవాడై ఉన్నాడు. తను ఆలోచించుకుంటూ ఇంట్లో కూర్చున్నాడు ప్రియులారా. తను ఏం ఆలోచన చేస్తూ ఉన్నాడంటే తన పెద్ద కుమారుడైనటువంటి ఏశావు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఏశావుని దీవించాలని చూస్తూ ఉన్నాడు, ఏశావుని ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు, ఏశావుని గొప్ప చేయాలని చూస్తూ ఉన్నాడు. అలా ఆలోచిస్తూ తన కుమారుణ్ణి పిలుస్తూ ఉన్నాడు. ఏశావు, ఏశావు, నా పెద్ద కుమారుడా, ఒకసారి నా దగ్గరకు వస్తావా, ఒకసారి నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుంటావా అని పెద్ద కుమారుణ్ణి లోపలికి పిలిచాడు ప్రియులారా. అలా పిలిచినప్పుడు ఏశావు, నా తండ్రి, ఏంటి, ఏమి చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అంటాడు, నా కుమారుడా, నేను దృష్టి మాంద్యము గలవాడను, నాకు ఒక కోరిక ఉంది. నేను చావక మునిపే నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నేను నిన్ను గొప్ప చేయాలనుకుంటున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించినట్లుగా, దేవుడు నన్ను గొప్ప చేసినట్లుగా నా దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీకు నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏశావు, నేను చెప్పినట్లు చేస్తావా నా కుమారుడా, నేను చెప్పినట్లు నీవు వింటావా నా కుమారుడా అని చెప్పి తన పెద్ద కుమారునితో మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఇస్సాకు అంటాడు, నేను చనిపోబోతున్నాను, మరి నాకు ఒక కోరిక ఉంది. నీవు నా కొరకు వేటాడి మంచి శ్రేష్టమైనటువంటి మాంసమును తీసుకొచ్చి వండి పెట్టి నా దగ్గరికి తీసుకురా. నేను చనిపోబోయే ముందు నీవు తెచ్చినటువంటి ఆహారాన్ని నేను భోజిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఏశావు, అలాగ చేస్తావు కదూ, నా కొరకు నీవు వేటాడి మాంసమును తీసుకొచ్చి వండి పెడతావు కదూ, దయచేసి నేను చెప్పినట్లు విను. నా దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదించాడు, నిన్ను కూడా నేను ఆశీర్వదించాను. నా పెద్ద కుమారుడివి కదా, నా ప్రియమైనటువంటి కుమారుడివి కదా, నాకు ఇష్టమైనటువంటి కుమారుడివి కదా అని
పెద్ద కుమారుని గురించే ఆలోచిస్తున్నాడు ప్రియులారా. ఎందుకంటే మరి ఏశావుని ఇస్సాకు ప్రేమిస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడైనటువంటి ఏశావుని మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను బట్టి పెద్ద కుమారుణ్ణి గొప్ప చేయాలని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎంత అవివేకములో ఉన్నాడు, ఎంత అనాలోచనగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా అవే. ఒక తండ్రిగా ఇద్దరు కుమారులుంటే ఒక కుమారుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు, ఒక కుమారుని మాత్రమే గొప్ప చేయాలని చూస్తూ ఉన్నాడు, ఒక కుమారుని మాత్రమే మరి ఆశీర్వదించాలని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. ఎంత అవివేకములో ఉన్నాడు. తిండికి లోబడి మాంసానికి మరి ఆకర్షితుడై తన కుమారుడు తెచ్చినటువంటి ఆ మాంసాన్ని తిని ఆశీర్వాదాలన్నీ కూడా పెద్ద కుమారుడికి ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో మీ ఆలోచనలు తప్పు, మీ ఆలోచనలు రాంగు ప్రియులారా. మీకు పిల్లలు ఉన్నట్లయితే మీ పిల్లలను సమానమైనటువంటి ధోరణి గుండా తీసుకెళ్ళాలి, సమానమైనటువంటి ప్రేమను కనపరచాలి. ఆనాడు ఇస్సాకు అలా చూడలేదు. ప్రేమైనటువంటి కుమారుని పిలిచి, నీవు జాగ్రత్తగా విను, నేను చెప్పబోయేటటువంటి విషయాలు జాగ్రత్తగా విను. ఏశావు, నీ విల్లు తీసుకో, నీ అంబుల కొద్ది తీసుకో, నీ బాణాలు సిద్ధం చేసుకొని అడవికి వెళ్ళి నా కొరకు వేట మాంసమును తీసుకురా, దాన్ని చక్కగా రుచిగా వండి నా దగ్గరికి తీసుకురా ఏశావు. నేను దాన్ని తృప్తిగా తింటాను, నేను ఆశీర్వదిస్తాను ఏశావు. నాకు ప్రియమైనటువంటి కుమారుడా, తొందరగా వెళ్ళు, త్వరగా వెళ్ళు, అడవికి వెళ్ళి వేటాడి త్వరగా తీసుకురా కుమారుడా అని పెద్ద కుమారునితో మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలా మాట్లాడుతున్నప్పుడు ఇస్సాకు భార్య అయినటువంటి రిబకా గుడారంలో ఉండి దొంగచాటుగా వింటా ఉంది. తను పెద్ద కుమారునితో మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా వింటా ఉంది. ఆ విన్నటువంటి మాటలన్నీ మరి తన హృదయంలో పెట్టుకుంది. మరి తను ప్రేమిస్తున్నటువంటి కుమారుడు ఉన్నాడు కదా, యాకోబు ఉన్నాడు కదా, యాకోబు గురించి ఆలోచన చేస్తూ ఉంది. అయ్యో, నా భర్త అయినటువంటి ఇస్సాకు యాకోబును ఆశీర్వదించకుండా మరి ఏశావుని ఆశీర్వదిస్తున్నాడేంటి, ఏశావుని ఆశీర్వదించాలని చూస్తున్నాడేంటి? నేను ఒక ప్లాన్ చేస్తాను, నేను కూడా ఒక ఆలోచన చేస్తాను. ఈ ఆశీర్వాదాలన్నీ మరి నా పెద్ద కుమారునికి రాకుండా నేను చేస్తాను. ఆశీర్వాదాలు పెద్ద కుమారుడు పొందుకోకుండా నేను చేస్తాను, ఆ ఆశీర్వాదాలకు నేను అడ్డుపడతాను అని చెప్పి తన మనసులో ఆలోచన చేస్తూ ఉంది. తన మనసులో క్రూరంగా ఆలోచిస్తూ ఉంది. తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుని పిలిచింది ప్రియులారా. నా కుమారుడా యాకోబు, త్వరగా రా, నా దగ్గరికి త్వరగా రా. నేను నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, త్వరగా రాకూడదు అని చెప్పి యాకోబుని పిలిచింది. చెవిలో చెప్తా ఉంది, నీ తండ్రి నీ అన్న అయినటువంటి ఏశావును ఆశీర్వదిస్తాడట, జాగ్రత్తగా విను. నీ అన్న కంటే ముందు నీవు ఆశీర్వదింపబడాలి, నీవు గొప్ప చేయబడాలి, నీవు అభివృద్ధి చెందాలి. యాకోబు, నేను చెప్పినటువంటి మాట వింటావా? నీ అన్నతో మాట్లాడుతుండగా నేను విన్నాను. నీ అన్నను వేటాడి అడవికి వెళ్ళి మాంసం తీసుకొచ్చి సిద్ధం చేసి నాకు పెట్టు, తిన్న తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పుట నేను విన్నాను. యాకోబు, త్వరగా రా అని చెప్పి యాకోబు చెవులో చెప్తా ఉంది. తండ్రి ఒక రకంగా ఆలోచిస్తే తల్లి మరొక రకంగా ఆలోచిస్తూ ఉంది. వారు ప్రేమించినటువంటి పిల్లలను, వారు మరి విడివిడిగా ప్రేమిస్తున్నటువంటి పిల్లలను మరి వారు స్వార్థముతో ఆలోచిస్తున్నారు ప్రియులారా. స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు కలిగి ముందుకెళ్తుంటున్నారు ప్రియులారా. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుతో మాట్లాడుతూ ఉంది రెబెకా. నీ అన్న కంటే ముందుగా నీవు ఆశీర్వదింపబడాలంటే నేను నీకు ఒక మాట చెప్తా, విను, జాగ్రత్తగా వింటావు కదా. మన మందులో శ్రేష్టమైనటువంటి మేకలు ఉన్నాయి కదా, 2 మేకలను తీసుకొని దాన్ని సిద్ధం చేయి. నీ తండ్రి కొరకు నేను వంట చేస్తాను, దాన్ని రుచిగా వండి పెడతాను, తీసుకెళ్ళి నీ తండ్రికి పెట్టు. ఆ ఆశీర్వాదాలేవో నీవే పొందుకోవచ్చు కదా, ఆ ఆశీర్వాదాలేవో నీవే
పొందుకొని గొప్పవాడు అవ్వచ్చు కదా అని చెప్పి తన కుమారుడైనటువంటి యాకోబు చెప్తా ఉంది. అలా చెప్తూ ఉన్నప్పుడు యాకోబు తెలివిగలవాడు కదా. యాకోబు చిన్నగా తల్లితో చెప్తా ఉన్నాడు, అమ్మా నీవు చెప్పినట్లు చేస్తాను, సరే. నా అన్న అయినటువంటి ఏషావు స్వభావం వేరు, నా అన్నయ్య అయినటువంటి ఏషావు యొక్క స్థితి వేరు. తను ఎర్రని రోమములు కలవాడు కదా, మరి నేను నునుపైన వాడను కదా. మరి ఒకవేళ తడివి చూసి నా తండ్రి నన్ను గుర్తుపడితే ఎలాగో? నేను ఎలా సమాధానం చెప్పాలి నా తండ్రికి? ఒకవేళ నన్ను గుర్తుపడితే శాపము పాపము నా మీదికి వస్తుంది కదా. ఇలాంటి పాపం చేయట అది సబబేనా అని తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియుల. యాకోబు మంచి ఆలోచన చేస్తూ ఉన్నాడు, కానీ యాకోబు ఆలోచనలను పెడదారి పట్టిస్తూ ఉంది, తప్పుదోవ పట్టిస్తూ ఉంది ప్రియురాలు. తల్లే తనను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. పిచ్చోడ యాకోబు, నీ చెప్పినట్టు నుంచి నీ అన్న గొప్పవాడైపోతాడేమో, నీకంటే గొప్ప స్థితిలోకి వెళ్ళిపోతాడేమో, నా మాట వినకూడదు. నీవు అలా ఎందుకు అనుకుంటున్నావు? గుర్తుపట్టకుండా నేను చేస్తాను కదా, అవన్నీ నీకెందుకు? నేను చెప్పిన మాటను విని తొందరగా చేయి, త్వరగా వెళ్ళి 2 మేకలను పట్టుకరా, వాటిని సిద్ధం చేసి నేను నీకు ఇస్తాను, తీసుకెళ్ళి నీ మరి తండ్రికి పెట్టు అని తల్లి అయినటువంటి రిబ్కా చెప్తుంది ప్రియులారా. ఈ లోకంలో అలాంటి తల్లులు ఎంతమంది లేరు. తను ప్రేమించినటువంటి కుమారునికి నూరిపోస్తూ ఉంది. తను ప్రేమించినటువంటి యాకోబుకు మరి అన్నను ఎలా మోసం చేయాలో చెప్తా ఉంది, అన్నను ఎలాగో మరి మోసం చేయాలో నేర్పిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం, జాగ్రత్తగా మనం వాక్యాన్ని విందాం ప్రియులారా. అలాంటి తల్లులు ఎంతమంది లేరు. పిల్లలకు అబద్ధాలు నేర్పించేవారు, పిల్లలకు బూతులు నేర్పించేవారు, పిల్లలకు మరి ఎలా నడుచుకోవాలో ఎలా నడవకూడదో తెలియచేసేవారు ఎంతమంది లేరు ప్రియులారా. తప్పుదోవ పట్టించే తల్లిదండ్రులు ఎంతమంది లేరు. ఆనాడు రిబ్కా విషయంలో మరి యాకోబు విషయంలో అలాగే జరిగింది. తల్లి తనను పెడద్రోవ పట్టించాలని అన్నను ఎలా మోసం చేయాలో నేర్పిస్తూ ఉంది ప్రియులారా. అలాగూ మరి యాకోబు తల్లి చెప్పినటువంటి మరి విషయాలన్నీ కూడా జాగ్రత్తగా విన్నాడు. 2 మేకలను తీసుకొచ్చి సిద్ధం చేసి తల్లికి ఇచ్చాడు. తల్లి చకచకా వంట చేసింది, రుచికరమైనటువంటి భోజనాన్ని సిద్ధం చేసింది. మరి అన్న మరి శ్రేష్టమైనటువంటి మరి ఏషావు వస్త్రాలను మరి యాకోబుకు తొడిగించింది. ఆ యొక్క మేకల యొక్క చర్మము కనపడకుండా యాకోబుకు కప్పింది, కవర్ చేసింది. తండ్రి దగ్గరకు పంపించింది ప్రియులారా. అలా పంపించినప్పుడు యాకోబు తండ్రి ఇంట చూసి డోర్ కొట్టాడు. డోర్ కొట్టి తండ్రి తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నప్పుడు తండ్రి అది డోర్ తీశాడు. ఎవరు నాయనా నువ్వు, ఎవరు అని అడిగినప్పుడు, నీ పెద్ద కుమారుడను ఏషావును నీ కొరకు వేటాడి నేను భోజనం సిద్ధం చేసుకుని నీ కొరకు తీసుకొచ్చాను తండ్రి అని తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడినప్పుడు ఇస్సాకు ఆలోచన చేస్తూ ఉన్నాడు, గుర్తుపట్టాలని చూస్తూ ఉన్నాడు. ఒకసారి నా దగ్గరికి వస్తావా నా కుమారుడా అని చెప్పి తడివి చూశాడు. తన చేతులను తడివి శరీరం అంతా తడుగుతూ ఉన్నాడు. తడివి చూశాడు ప్రియులారా. తడివి చూసినప్పుడు తన శరీరం అంతా కూడా రోమములు కనిపిస్తూ ఉన్నాయి. మరి రోమములు తాకి చూశాడు, కానీ స్వరము మాత్రము యాకోబు స్వరం. రోమములు నా పెద్ద కుమారుడైనటువంటి ఏషావు రోమములే, కానీ స్వరము మాత్రం యాకోబు స్వరములాగుందేంటి అని పసిగట్టాడు, గమనించాడు, ఆలోచన చేశాడు. నా కుమారుడా ఎవరు నువ్వు అని మరొకసారి కుమారుని అడిగాడు ప్రియులారా. నాన్నగారు నేనే నీ పెద్ద కుమారుడైనటువంటి ఏషావును, మీరే చెప్పారు కదా వేటాడి మరి నా కొరకు మాంసాన్ని తీసుకురా, భోజనాన్ని సిద్ధం చేసుకొని తీసుకురా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పారు కదా నా తండ్రి అని చెప్పి యాకోబు మరి ఏషావు మాట్లాడినట్టుగానే మాట్లాడుతూ ఉన్నాడు. అన్నని మోసం చేస్తూ ఉన్నాడు పిల్లారా, అన్నని దగా చేస్తూ ఉంటున్నాడు పిల్లారా.
అన్న ఆశీర్వాదాలను కొట్టేయాలని చూస్తూ ఉన్నాడు కదా. అన్న ఆశీర్వాదాలన్నీ కూడా తను పొందుకోవాలని చూస్తూ ఉన్నాడు కదా ప్రియులారా. యాకోబు పేరులోనే అర్థం ఉంది, తను మోసగాడని చెప్పి తన మోసాన్ని బయట పెడతా ఉంటున్నాడు. తండ్రిని మోసం చేస్తూ ఉన్నాడు, అన్నని మోసం చేస్తూ ఉన్నాడు. తన తల్లి చెప్పినటువంటి చెప్పుడు మాటలు విని తన అన్నని మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగూ తన తండ్రి వద్దకు వెళ్ళి మాట్లాడుతూ ఉంటున్నాడు. తన తండ్రి ఆలోచన చేసి, నా కుమారుడా, ఒకసారి నా దగ్గరికి వస్తావా, నన్ను ముద్దు పెట్టుకుంటావా అని చెప్పి అన్నప్పుడు వెంటనే యాకోబు వెళ్ళి తండ్రిని ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు పెట్టుకున్నటువంటి తరుణంలో ఏశావు వస్త్రములు సువాసన గలమైనటువంటి వస్త్రములు, రమ్యమైనటువంటి వస్త్రములు, ఆ వస్త్రములను వాసన చూశాడు. ఇవి నా కుమారుడైనటువంటి ఏశావు వస్త్రములే, నా ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి ఏశావు వస్త్రములే కదా అని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. నా కుమారుడా, నీవు ఏశావువే అని చెప్పి, ఏది నీవు తయారు చేసినటువంటి, నీవు సిద్ధం చేసినటువంటి భోజనం ఏది అని చెప్పి నా దగ్గరికి తీసుకురా అని చెప్పి తన దగ్గరికి తెప్పించుకున్నాడు. ఆ భోజనాన్ని తృప్తిగా తిన్నాడు. తృప్తిగా తిని ఆ ద్రాక్షరసము తాగి తన కుమారుణ్ణి తలపై చేతులు పెట్టి దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీ జనములు నీ తల్లి ఇంటి వారు నీకు సాగిలపడతారు. నీ భూమి మీద ఉన్నటువంటి ప్రజలు నీకు సాగిలపడతారు. నీవు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ధాన్యముతో, ఐశ్వర్యముతో, డబ్బుతో, మందలతో నీవు గొప్పగా ఆశీర్వదింపబడతావు నా కుమారుడా అని చెప్పి తల మీద చేతులుంచి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి ఇచ్చాడు. ఇలా యాకోబుకి ఇచ్చేశాడు, ఇచ్చి పంపించేశాడు. యాకోబు వెళ్ళాడు, గుడారంలోకి వెళ్ళి తన తల్లి యొద్ద ఉన్నాడు. వెంటనే ఏశావు వేటకు వెళ్ళాడు కదా. వేటాడి శ్రేష్టమైనటువంటి జంతువులను చంపి సిద్ధం చేసుకొని తనే స్వయంగా వండుకొని సిద్ధం చేసుకొని తండ్రి యొద్దకు తీసుకొచ్చాడు. డోర్ కొడతా ఉన్నాడు. తండ్రి, తలుపు తీస్తావా అన్నప్పుడు తండ్రి మరలా వచ్చి తలుపు తీశాడు. ఎవరు నాయన నీవు అన్నప్పుడు, తండ్రి, నేను నీ పెద్ద కుమారుడను ఏశావును మాట్లాడుతున్నాను నాయన. నీవు ఆహారాన్ని సిద్ధం చేయమన్నావు కదా, వేటాడి ఆహారాన్ని తీసుకురమ్మని చెప్పావు కదా. నేను వేటాడి నీ కొరకు శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చాను. లేచి భోంచేస్తావా, లేచి తిని నన్ను ఆశీర్వదిస్తావా అని ఏశావు అడుగుతా ఉన్నాడు. అమాయకంగా ఏశావు అడుగుతా ఉన్నాడు. పిల్లరా, ఇంకెక్కడివి ఆశీర్వాదాలు, ఇంకెక్కడివి? యాకోబు కొట్టేశాడు కదా. యాకోబు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయ్యో నా కుమారుడా, ఇంతకుముందు నీకంటే ముందు వచ్చిన వారెవరు? నీకంటే ముందు వచ్చి నాకు భోజనం పెట్టిన వారెవరు? నీవే అనుకొని నేను ఆ భోజనాన్ని తిన్నాను, ఆశీర్వదించాను. నా కుమారుడా, నీవెవరు అని అన్నప్పుడు, నేను ఏశావును నాయన అని అన్నప్పుడు ఇస్సాకు గడగడలాడుతూ ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. అయ్యో, నేను తప్పు చేశానే, నేను పొరపాటు చేశానే, నా కుమారుడు ఏశావుని దీవించకుండా నేను యాకోబును దీవించేశానే అని చెప్పి బాధపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం? తను ఎప్పుడైతే పసిగట్టాడో ఇది యాకోబు స్వరమే కదా, ఇది యాకోబు స్వరమే, నువ్వు యాకోబు కాదు అని చెప్పి గద్దించకూడదు, హెచ్చరించకూడదు. నీ అన్నను నీవు మోసం చేస్తావా అని చెప్పి హెచ్చించి అలాగే హెచ్చరించి పంపించి వేయకూడదు. ఆహారముకు ఆశపడి తృప్తిగా భోజించాలని ఆహారం కొరకు ఎదురు చూసి తిండిపోతు తత్వానికి లొంగి తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏశావు ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేశాడు. ప్రియులరా, అయ్యో ఘోరం జరిగిపోయిందే, పొరపాటు జరిగిపోయిందే అని చెప్పి హృదయం కొట్టుకుంటా ఉన్నాడు, ఏడుస్తూ దుఃఖిస్తూ ఉన్నాడు. జరగవలసిందంతా జరిగిపోయింది. ఏశావు కూడా ఏడుస్తూ ఉన్నాడు. ప్రియులారా,
అయ్యో నా తమ్ముడు నన్ను మోసం చేశాడే, నాకు రావాల్సినటువంటి మరి ఆశీర్వాదాలు నా తమ్ముడు కొట్టేశాడే అని చెప్పి మరి ఏసావు ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు. తండ్రిని అడుగుతూ ఉన్నాడు, తండ్రి గారు నీ దగ్గర ఒక ఆశీర్వాదం కూడా లేదా? ఆశీర్వాదాలన్నీ కూడా తమ్మునికి ఇచ్చేసావా? ఒక్క ఆశీర్వాదం ఉంటే నాకు ఇవ్వు అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉన్నాడు. అలా బ్రతిమిలాడుతున్నటువంటి సమయంలో ఇంకెక్కడ ఆశీర్వాదం? అన్నీ కూడా యాకోబుకి ఇచ్చేశాడు. తను ఆలోచించినటువంటి ఆలోచనను బట్టి, తను ఆలోచన చేసిన విధానాన్ని బట్టి, ఏశావుని గొప్ప చేయాలని, హెచ్చించాలని తీర్మానం తీసుకున్న ఆ తీర్మానాన్ని బట్టి ఇస్సాకు మోసపోయాడు. అలాంటి తండ్రులు ఎంతమంది లేరు? అలాంటి తండ్రులు ఈ భూమి మీద ఎంతమంది లేరు? ఒక్కరినే హెచ్చించాలని, ఒక్కరినే గొప్ప చేయాలని, ఒక్కరినే చూసుకోవాలని, ఒక్కరి ద్వారానే మరి ఆశీర్వాదాలు ఒక్కడికే ఇవ్వాలని ఆలోచించేవారు మరి ఎంతమంది లేరు ప్రియులారా? ఆనాడు అదే జరిగింది. ఇస్సాకు మోసపోయాడు. ఏశావుని ఆశీర్వదించాలని చూశాడు, ఇస్సాకు మోసపోయాడు. యాకోబును తన అన్న అయినటువంటి ఏశావుని మోసం చేశాడు. ఏడుస్తున్నాడు. చివరికి ఇద్దరు ఏడుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒక్క ఆశీర్వాదం ఉంటే నాకు ఇవ్వు నాయనా అని చెప్పి బ్రతిమలాడుతున్నాడు సందర్భంలో ఇస్సాకు, నీవు మరి నీ కత్తి చేతనే బ్రతుకుతావు, నీవు నీ తమ్ముడైనటువంటి యాకోబుకు దాసుడు అయిపోతావు, భూసారము నీకు మరి పంటనివ్వదు, నీవు కష్టము చేసుకొని బ్రతకాల్సిందే అని చెప్పి ఏశావును ఆశీర్వదించాడు. ఏడుస్తూ ఉన్నాడు, రోదిస్తూ ఉన్నాడు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు. ప్రియులారా, ఎప్పుడు తన స్వరమును విన్నాడో ఆ స్వరము యాకోబుది కదా, అప్పుడే తను గమనించాల్సినటువంటి పరిస్థితి ఉండే. కానీ తడివి చూశాడు, ముద్దు పెట్టుకున్నాడు, కౌగిలించుకున్నాడు. ఎటకేళ్లకు ఏశావుని ప్రేమిస్తున్నాను కదా, త్వరపడి తనను దీవించాడు, పంపించేశాడు. ఆ సమయంలో మరి కష్టపడి వేటాడి తన కొరకు శ్రేష్టమైన ఆహారాన్ని తీసుకొచ్చినటువంటి ఏశావేమో తండ్రి దగ్గర సాగిలపడి తండ్రిని మరి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, అయ్యో తండ్రి, నీ దగ్గర ఆశీర్వాదాలు ఇంకేమీ లేవా? ఇంకేమైనా ఉంటే నన్ను ఆశీర్వదించు. నీ కొరకు నేను శ్రేష్టమైనటువంటి ఆహారం తీసుకురావడానికి వెళ్ళాను కదా, నీ దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలతో నన్ను మరలా ఆశీర్వదించు అని చెప్పినప్పుడు మరి ఇస్సాకు అంటాడు, నీవు చిన్నవాడికి దాసుడు అవుతావు, నీ కత్తి చేత నీవు బ్రతుకుతావు, నా దగ్గర నిన్ను ఆశీర్వదించడానికి ఏమాత్రము కూడా ఇంకా ఆశీర్వాదాలు లేవు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నీ తమ్ముడైనటువంటి యాకోబుకి ఇచ్చి నేను పంపించేశాను అని చెబుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు తన కుమారుడైనటువంటి ఏశావు దుఃఖముతో వేదనతో తన తండ్రిని బ్రతిమిలాడుతున్నాడు, నీ దగ్గర ఒక్క ఆశీర్వాదం ఉంటే నాకు ఇవ్వు నాయనా అని చెప్పి మాట్లాడుతున్నాడు. వెంటనే ఈ మాటలన్నీ కూడా తన భార్య అనగా ఇస్సాకు భార్య రెబెకా మరలా వింటా ఉంది. గుడారంలో ఉండి వింటూ తన చిన్న కుమారుడైనటువంటి యాకోబుతో మాట్లాడుతూ ఉంది, నీ అన్న వచ్చాడు, నిన్ను ఏ పాత్రముగా నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వెంటనే చంపేస్తాడు అని చెప్పి తను ఇస్సాకుతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే తన కుమారుడైనటువంటి యాకోబుకు అన్నీ కూడా నూరిపోస్తూ ఉంది. నువ్వేమాత్రం ఇక్కడ ఉండవద్దు, నా తమ్ముడైనటువంటి నా సహోదరుడైనటువంటి లాబాను ఇంటి యొద్దకు వెళ్ళి కొన్నాళ్ళ పాటు నీవు జీవించు, నేను ఎప్పుడైతే నేను మరలా రమ్మంటానో అప్పుడు నీవు మరలా తిరిగి రావచ్చు అని తన కుమారుడైనటువంటి మరి యాకోబును పంపించాలని చూస్తుంది. వెంటనే నీ బట్టలు నీ సమస్తమును సర్దుకొని వెళ్ళిపో, నీ అన్న వస్తే నిన్ను వదిలిపెట్టడు. మోసం చేసే ముందు ఇవన్నీ ఎటు పోయినాయి, ఎటు ఆలోచించారు వీరిరువురు? ఇద్దరు కుమారుల మధ్య భేదాభిప్రాయాలు పెడుతూ ఉన్నారు సొంత తల్లిదండ్రులే. దేవుని బిడ్డలారా, నేటి కాలంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే జరుగుతున్నది ఇవే పరిస్థితి. తండ్రి ఒకరిని ప్రేమిస్తే తల్లిని మరొకరిని ప్రేమిస్తుంది, తండ్రి ఒకరిని ప్రేమిస్తే తల్లి ఇంకొకరిని ప్రేమిస్తూ ఉన్నారు. ఇలా భేదాభిప్రాయాలు పిల్లలలో వారు చేయడానికి తీర్మానం తీసుకుంటా ఉన్నారు.
వారు చేస్తున్నటువంటి పరిస్థితుల ద్వారా వారి ఇరువురి మధ్య పగ, ద్వేషము, అసూయ ఏర్పడ్డాయి. వారిరువురు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడతా ఉంటున్నారు ప్రియులారా. ఇలా మనము తల్లిదండ్రులుగా వారికి మంచి, చెడు, ప్రేమ ఇలాంటివి నేర్పించాలి. ఇద్దరు సమానమైనటువంటి స్వభావాలు కలిగి ముందుకు సాగాలని వారికి సమానమైనటువంటి తత్వాన్ని నేర్పించాలి తప్ప పక్షపాతమైనటువంటి ధోరణిలో వారిని చూడవద్దని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎటకేలకు ఏశావు తండ్రి ఇచ్చినటువంటి ఆ చివరి ఆశీర్వాదాలను పొందుకొని ఏశావు కొరకు పగ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు నా తమ్ముడు దొరుకుతాడా, ఎప్పుడు నేను వాడిని చంపివేయాలా, నా తండ్రి దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదాలు, నాకు దక్కాల్సినటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా వాడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి తమ్ముడిని చంపాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ కత్తిని పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎప్పుడు తమ్ముడు దొరికితే చంపుదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు పిల్లరా. దీనికి అంతటికి మూలం ఎవరు? కన్న తల్లిదండ్రులు. పెద్ద కుమారునికి రావాల్సినటువంటి మరి ఆ ఫలాలన్నీ కూడా, ఆశీర్వాదాలన్నీ కూడా చిన్న కుమారుడు తీసుకున్నాడు. చిన్న కుమారుడు తీసుకొని తన మరి మామ అయినటువంటి లాబాని వద్దకు చేరి వెళ్ళిపోయి అక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏమనగా, పిల్లల పట్ల సమానమైనటువంటి ధోరణి, ప్రేమ, విశ్వాసం కనపరచాలి. ఎప్పుడైతే అలా కనిపిస్తామో, అలా కనపరుస్తామో, వారు ఏమాత్రము కూడా భేదాభిప్రాయములు లేకుండా ముందుకు నడవడానికి ఆస్కారం ఉంది. ఆనాడు ఏశావు వృద్ధాప్యములో తన ఒక కోరుకున్నాడు. తను మరణించక ముందు పెద్దవాడైనటువంటి, తను ప్రేమించేటటువంటి పెద్దవాడిని మాత్రమే మరి ఆశీర్వదించాలని చూశాడు. మరి చిన్నవాడికి పోవాలి. తండ్రి ఒక పక్షపాతమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే, తల్లి చాటున ఉండి మరొక భేదాభిప్రాయాలు కలిగేటువంటి ఆలోచనలు చేస్తూ ఉంది. తల్లి చిన్నవాడిని ప్రేమించాలని చూస్తే తండ్రి పెద్దవాడిని ప్రేమించాలని చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా వారిరువురు కూడా వారికి పగ, ద్వేషాన్ని, అసూయను కలుగు చేశారు. వారి హృదయంలో ఒక ద్వేషాన్ని నాటారు ప్రియులారా. అది ముందు మరి ఏం జరుగుతూ ఉందో మరి తర్వాత అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. తను కత్తి పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్నటువంటి ఏశావు తిండి కోసము, చిక్కుడుకాయల వంట కోసము తన తమ్ముని దగ్గర దాసుడైపోయాడు. తన స్వభావం ఏంటి? వేటాడి మాంసాన్ని తీసుకురావడం. ఒకరోజు వేటలో మాంసం దొరకకపోతే వెంటనే తమ్ముని దగ్గరికి వెళ్ళాడు. తమ్ముడు వండుకున్నటువంటి ఆహారాన్ని లాక్కున్నాడు, గుంజుకున్నాడు, బ్రతిమిలాడి తీసుకున్నాడు. తన జ్యేష్ఠత్వమును తమ్మునికి అమ్ముకున్నాడు. చివరగా తండ్రి చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందుకొని ఏశావుకు మాత్రమే ఏమీ మిగిల్చకుండా చివరికి అలా ఒంటరివాడైపోయాడు. ద్వేషాన్ని పొందుకున్నాడు, కోపాన్ని పొందుకున్నాడు, తమ్ముని చంపాలని ఒక తీర్మానం తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యము ద్వారా మీరు గమనించాల్సినటువంటి విషయము, తల్లిదండ్రులుగా పిల్లల పట్ల ప్రేమను, సమానమైనటువంటి ప్రేమను కనపరిచి దేవుని ఆశీర్వాదాలు ఇరువురికి కూడా సమానమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.